13వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలు ఎవరిని ఎన్నుకునే ఎన్నికలు? నరేంద్ర మోడీని ఎన్నుకునే ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికలు కావివి. మొన్న అంటేనేమో కేసీఆర్ని ఓడగొట్టాలి, కేసీఆర్ని ఎవరైతే ఓడగొడతారో వాళ్ళకే ఓటు వేయాలని చెప్పి ఖచ్చితంగా ఓట్లు వేసింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పూటకొక మాట చెప్పి ప్రజలను వంచింది, ప్రజలను మోసం చేసింది తప్ప ఆనాటి మాటలేవి కూడా ఈనాటికి అమలు కాలే. నేను అడుగుతున్నా ఈ చిలకానగర్ మా ఆడబిడ్డలకి, రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, నా తెలంగాణ ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయలు పెన్షన్ ఎట్లయితే వస్తుందో ఆ విధంగా వస్తుందని చెప్పిండు. వచ్చిందా అమ్మ చిలకానగర్ ఆడబిడ్డలకి 2500 రూపాయలు? ఇవాళ ఆడబిడ్డలారా ఆలస్యం చేయకండి. మీకు వచ్చే 2000 రూపాయల పెన్షన్ 4000 పెన్షన్ ఇస్తానన్నమాట. వాస్తవమా కాదా? ఇచ్చిండా 4000 రూపాయల పెన్షన్ ఇప్పటికే? ఇవాళ రేషన్ కార్డుకు తెలంగాణ గడ్డ మీద నా చిలకానగర్లో ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పి ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా దాటేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి తప్ప ఇవాళ అమలు చేసే ప్రయత్నం మాత్రం చేస్తలేడు. మళ్ళీ ఏమంటుండ ఆయన, ఈసారి మీరు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడు తెచ్చడట డబ్బులు, అప్పుడు ఇస్తాడట. అయితడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? ఎన్ని సీట్లు ఉన్నాయి ఇప్పుడు? 543 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లు 40 మాత్రమే. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 280 సీట్లు కావాలి. ఇవాళ యూపీలో గెలవలేక కేరళ పోయి గెలిచిన రాహుల్ గాంధీ గెలిస్తే 35 సీట్లు గెలవచ్చు, గెలిస్తే 40 సీట్లు గెలవచ్చు, కానీ 300 సీట్లు గెలిచే ప్రసక్తి లేదు. కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రానికి రూపాయి తెచ్చే దమ్ము రేవంత్కి లేని మాట వాస్తవమా కాదా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని చెప్పుకుంటున్నాను. ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రి గిట్నే కథలు చెప్పిండు. ఏమన్నాడు? సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో 100 ఇళ్ళు కట్టించి చిలకా నగర్లో అడ్డగుట్టలో పేద ప్రజలు జీవించే అడ్డాలలో గుడిసెలు లేకుండా ఇల్లు కట్టిస్తా అని చెప్తే నరేంద్ర మోడీ గారు 2,50,000 ఇల్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన ఇల్లు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇల్లు కూడా కట్టే దమ్ము లేక, పేద ప్రజల మీద ఇష్టం లేక కట్టినవి అట ఆయన లెక్క ప్రకారం. కానీ పేదవాళ్ళకి ఇచ్చినవి మాత్రం 35-40 ఇల్లు తప్ప 2,50,000 ఇల్లు ఇవ్వలేదు. కానీ నరేంద్ర మోడీ గారు బయట రాష్ట్రాలలో మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా లక్షల ఇల్లు పేదలకు కట్టించి సొంత ఇంటి కల నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ. కానీ కళ్ళల్లో మట్టి కొట్టిన ఆనాటి కేసీఆర్, మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి పేదవాళ్ళకు ఇల్లు కట్టిస్తారా లేదా? ఒక 3 నెలలు ఎదురు చూద్దాం, ఆ తదుపరి సంగతి ఏందో తెలుసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూనే, రేపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. మాలాంటి వాళ్ళపై
పేదవాళ్లకు ఇల్లు శాంక్షన్ చేయించడం ఖాయం. అవసరమైతే మేమే కట్టించి పేదవాళ్ళ సొంత ఇంటికలు నెరవేర్స్తామని చెప్పి ఈ సందర్భంగా చిలకానగర్ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నేను అడుగుతున్నమ్మా, ఈ దేశాన్ని పాలించిన పార్టీ 50-55 సంవత్సరాలు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కదా. నెహ్రూ కదా ఈ దేశానికి ప్రధానమంత్రి అయిను, ఇందిరాగాంధీ కదా ప్రధానమంత్రి అయిను. ఇవాళ ఆ తదుపరి మన్మోహన్ సింగ్ కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయిండు, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిండు. కానీ ఈ దేశంలో ఎప్పుడైనా శాంతి ఉందా? హైదరాబాదులో కోటి చౌరస్తాలో గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేలితే ఎంతమంది చనిపోయినరు, చిందిన రక్తం ఇవాటికి మనకు గుర్తొస్తుంది. ఈనాటికి కూడా క్షతగాత్రుగా ఉన్నవాళ్ళు అన్నా మేము గోకుల్ చాట్లో నా చేయిపోయింది, గోకుల్ చాట్లో నా దరఖాస్తు ఇచ్చేటువంటి పరిస్థితికి కారణం ఆనాడు కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా ఒకసారి ఆలోచించండి. దిల్సుఖ్ నగర్లో గిట్టే రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబులు పేలితే తెగిపడ్డ కంఠాలు చూసినాం మనం, ఎగిరిపడ్డ చేతులు చూసినాం మనం, మాంస ముద్దలు కిలోమీటర్ తరబడి ఆనాడు చింద్రమైపోయిన పరిస్థితి చూసినాం. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత సాయిబాబా గుడి లాంటి బాంబు పేలులు లేవు, దిల్సుఖ్ నగర్ లాంటి రక్తం చెందిన మరకలు లేవు, ఇవాళ లుంబిని పార్క్ లాంటి అమాయకుల ప్రజల చావులు లేవు. ఇంతేకాదు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మన పిల్లలు సైన్యంలో పనిచేస్తే ప్రతినిత్యం ఎక్కడో బాంబుల పేలుళ్ళు, ప్రతినిత్యం ఎక్కడో తుపాకుల మూతలతో అనేక మంది శవాలు మన ఊళ్ళలోకి వచ్చేది. కానీ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఎక్కడ కూడా బాంబు పేలుళ్ళు లేవు, తుపాకీ మోతలు లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా 370 ఆర్టికల్ రద్దు చేసి ఒకటే దేశం ఒకటే చట్టం దాన్ని అమలు చేసి చూపించిన మొనగాడు ఇలా నరేంద్ర మోడీ గారు. కరోనా వచ్చింది మీకు తెలుసు. కరోనా వచ్చినప్పుడు నేను మంత్రిగా పనిచేసిన, ఇంతకుముందు మా మిత్రులు చెప్పిన ప్రభాకర్ గారు, నేను అడుగుతున్నమ్మా, ఆనాడు పేదవాళ్లకు అన్నం లేకపోతే కుటుంబం అంతా ఉపవాసం ఉండే పరిస్థితి ఉంటే మోడీ గారు 80 కోట్ల దేశ ప్రజానీకానికి మనిషికి 5 కిలోల చొప్పున నెల ఇవాల్టి కూడా అందిస్తూ ఇంకొక 5 సంవత్సరాల వరకు కూడా పేదవాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టాలని ఇవాళ బియ్యం ఇస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవునా కాదా ఆలోచన చేయమని చెప్పుకోతున్నాం. ఇవాళ ఆనాడు వణికిపోతున్న ప్రజానీకానికి, బిక్కుమంటూ బతుకుతున్న ప్రజానీకానికి వ్యాక్సిన్ తయారు చేయించి, కరోనా వ్యాక్సిన్ తయారు చేయించి ఒక్కొక్క మనిషికి 2 డోసులు ఇచ్చి 3 డోసులు ఇచ్చి మన ప్రజల్ని కాపాడిన ఘనత కూడా మోడీ గారికి చేసిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. మన అవసరం తీరిన తర్వాత పరాయి దేశంలో ఉన్న వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకున్న దేశం ఇవాళ మోడీ గారి భారతదేశం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ₹1 లాభం రేపు లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడికే చేతులకు పడిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ మాటలో చెప్పాలంటే మోరులేసినట్టే. కాబట్టి నా ఇక్కడ అధికారం లేదు, ఢిల్లీలో అధికారం వచ్చే ఆస్కారం లేదు, కొట్లాడే ఆస్కారం లేదు, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి పెట్టి మొత్తమే కథమైపోయిన సందర్భం. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు ఆనాడు మన ఓటేసి గెలిపించినాం, కానీ మన నట్టేట ముంచండి. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ పేరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నా. వాళ్ళు ఈ మధ్యనే ఇవాళ ఎవరో చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా వలుకొని ఈటల రాయిందని ఓడగొట్టాలంటే మేము ఓడగొట్టే దమ్ము లేదు. కాబట్టి చీకటి ఒప్పందం చేసుకొని అవసరమైతే ఒకరికొకరు సహకరించుకొని ఇవాళ నన్ను
నన్ను నిలువరించే ప్రయత్నం చేస్తాడా? నేనన్నా బిడ్డ, నన్ను నిలువరించగలిగే శక్తి సత్తా నీ పార్టీకి లేదు. నీ జేజమ్మదికి వచ్చినా కూడా మమ్మల్ని ఆపగలిగే శక్తి లేదు. ఈ దేశంలో వీస్తున్నది మోడీ ప్రభంజనం. మొన్ననే తెలంగాణ గడ్డ మీదకి ఎన్నికల శంఖారావం పూరించడానికి మల్కాజ్గిరి చౌరస్తాకు వస్తే లక్షల మంది పిల్ల జల్ల అనకుండా, ముసలిముతుగా అనకుండా ఆ ర్యాలీకి వచ్చి మోడీ గారికి ప్రేమను కురిపిస్తూ ఉంటే, మోడీ గారు మేమంతా మీ వెంట అంటా ఉంటే వారు పొంగిపోయినరు. తెలంగాణ ప్రజలారా, మీరు నన్ను ఆశీర్వదించండి. రాబోయే కాలంలో తెలంగాణ పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. తెలంగాణ ప్రజానికంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే కట్టే బాధ్యత నాది. తెలంగాణ ప్రజానికానికి పేదరికం పోగొట్టే బాధ్యత నాది. తెలంగాణ ప్రజానికానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి వారు చెప్పిపోయింది. కాబట్టి మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రి కావాలంటే, మీ బిడ్డగా 370 సీట్లలో మల్కాజ్గిరి కూడా ఒక సీటు ఉండాలంటే మీరు ఆత్మను ఆవిష్కరించి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించండి. నా చరిత్ర 14 ఏళ్ళు ఉద్యమ కాలం చరిత్ర మీకు తెలుసు. ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా నేను పనిచేసి తెలుసు. కాబట్టి వీళ్ళకు ఏం చరిత్ర ఉంది, ఏం చేస్తారు వీళ్ళు, ప్రజల గురించి పట్టించుకునే ముఖాలైనా సొంత వ్యాపారం చేసుకుంటారన్నా ఆలోచన చేయండి. ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు పేద ఇంటి బిడ్డను కాబట్టి, హాస్టల్లో అన్నం తిన్న బిడ్డను కాబట్టి ఆనాడు ఆలోచన చేసి నేను అనుభవించిన బాధ తెలంగాణ పిల్లలు అనుభవించొద్దని గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్టళ్లలో సన్న బియ్యం పెట్టి ఆదుకున్న బిడ్డ ఇవాళ నాలాంటోడు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆలోచించే ప్రసక్తి లేదు. రేపు కేంద్రంలో హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే ఇవాళ మనం ఉప్పల వైపు కడుతున్న ఫ్లైఓవర్లు కేంద్ర ప్రభుత్వ డబ్బులు, ఎలిమినగర్ దగ్గర కడుతున్న ఫ్లైఓవర్లు కేంద్ర ప్రభుత్వ డబ్బులు, కొంపల్లి వైపు కడుతున్న డబ్బులు కేంద్ర ప్రభుత్వ డబ్బులు, ఇవాళ అల్వాల్ వైపు కడుతున్న ఫ్లైఓవర్లు కేంద్ర ప్రభుత్వ డబ్బులు. రేపు హైదరాబాదులో రోడ్లు కావాలన్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలన్నా, పిల్లలకు నౌకర్లు కావాలన్నా, డబుల్ బెడ్రూమ్లు రావాలన్నా నాలాంటోడు మోడీ గారికి దగ్గరికి నేరుగా పోగలడు. ఈ సమస్య ఉందని చెప్పగలడు. వారిని మెప్పించి ఒప్పించి ఈ తెలంగాణను అభివృద్ధి చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ మీ అందరూ 5 కిలోమీటర్లు ర్యాలీ చేసి మాతో పాటుగా నడిచి వచ్చి మాతో పాటుగా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి సంఘీభావం చెప్పిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.